కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా ఏదైనా. ఇప్పుడే అందిన తాజా వార్త, తాజా వార్త. ఒక్కటే మాటండి, ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. చూస్తే కంటి మీద కొనుకు రాదు పిల్లడా. ఇది హౌసా, బిగ్ బాస్ హౌసా? ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల. చెప్తా నేను అమ్మాయిని కాదు, భూమి మీద తిరుగుతున్న దేవతలంటావు. అది మాత్రం నిజం. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? హైరా హైరబ్బా అందుకోని దెంగబ్బా. నా సుల్లకాయ కుంగిపోయింది. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన దాని మొహం మీద పారేస్తాను. అది వస్తుంది, అడుగొస్తాను. Okay, boss. Now let's listen to the rhythm of Andhra. Once more. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన దాని మొహం మీద పారేస్తాను. అది వస్తుంది, అడుగొస్తాను. ఓసిని తస్సాల బొడ్డు చూసాంలేవా. నా సుల్లకాయ కుంగిపోయింది. ఏంట్రా అది? పూరీలు. నా బేకర్సులకు ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అలా దెంగాలి మా నాన్నే చెప్పలేదు. ఇన్ని రొట్టెలు కొట్టి నీళ్ళటోడి మాట ఎందుకంటాం? కోట ఒక్కొక్కడికి పూగు బెట్టలు వేసిపోయిన సౌండ్లు వచ్చేస్తాయి మీ అంకమ్మల దెంగ. పొలంలో ఉన్నానన్నమాట. నేను మెల్లసంగ్ ఇంటికోవాలంటేనేమో బ్లూ అవుట్ కమెంట్ చేయండి, లేదు ఇలా దుంకాలంటేనేమో పింక్ అవుట్ కమెంట్ చేయండి గైస్. పొట్టంటూ పిలిచినాడే ఏ పొట్టుగా దెంగుతా నేను పొట్టు దెంగుడయ్యా. తర్వాత అంటే ఇసిపెట్టయ్యా. బతుకు పాడైపోతాయి. మా నాన్న మంచిగా చదువుకోమన్నాడు, మా నాన్న అందరితో ప్రేమగా ఉండమన్నాడు, మా నాన్న ఎప్పుడు నవ్వుతూ అన్నాడు. మరి మీ నాన్న ఏమన్నాడు? ఉద్దవాళ్ళ దెంగురా కొడుక అని చెప్పింది మా నాయన. ఎవరిని కాదు ఒక డ్యామ, ఎవరైనా వస్తే గుద్ద వాళ్ళ దెంగు తింటపడు చేపిడా అన్నాడు మా నాయన. హైదరాబాద్ శైలజుడు జిందాబాద్. తిరిగి చూస్తే నిదురే రాత్, రాకు మీద గిరి బరాత్. నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అని నీకు తెలుసు కదే. అయితే ఇల్లు అల్లు అర్జున్ గారు మట్టుకుడు.
వీడు అల్లు అర్జున్ వాయిస్ అచ్చం దింపేస్తాడే. నేను రోజు ఫోన్ లో అలానే మాట్లాడుకుంటాం తెలుసా. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి. ఏంటి లక్ష్మి ఫోన్ చేసి ఉండవా? ప్రశాంతం బుక్ తీసి ఇంకా అల్లు వయసు రోజు నచ్చిన దొబ్బేస్తున్నావు. ఎవరన్నా లక్ష్మి? మన క్లాస్ లక్ష్మి లేడు అత్త నల్లవరా. బెట్టే మీరు చెప్తురంట నేను సింగిరని మీకు చెప్తున్నా. నాకు ఒక బంధం ఉంది, అది విడిపోయాక నా బంధమే తెలుసా. నేనైతే చూస్తాను భయ్యా వర్జిన్ బాయ్స్. నేను అమెరికన్ పై మూవీ సిరీస్ కి పెద్ద ఫ్యాన్ ని భయ్యా. అడల్ట్ కామెడీ అంటే అమ్మాయిలు చాలా బాగుండాలి, లేవాలి కదా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఈ సినిమా కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్, రైటింగ్ అన్ని బ్యాడ్ గా ఉన్నాయి భయ్యా. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు కానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక. కామెంట్స్ అవుతున్నా చూడండి. నువ్వు మారవా మరదలా? నీ గుద్దల మొడ్డ. ఫస్ట్ నీ పెళ్ళం గుద్దల పెట్టుకోరా మొడ్డ, నా గుద్దల తర్వాత పెడుతూ గాని. నిన్ను దెంగుడు పెళ్ళాన్ని దెంగ శాతనైతేనే గాని రీల్స్ చేసేటోళ్ళు మాత్రం మస్తు దెంగుతారు ఈ లంజడుకులు. నీ మొగుడు దెంగడా? నా మొగుడు దగ్గర ఒకసారి వచ్చి పంటే బట్టలు ఇప్పుకొని వంటది, అప్పుడు తెలుస్తుంది నా మొగుడు దెంగుతాడా దెంగడా అనేది. దెంగుతే సన్లు పిసుకుంటే దెంగుతాడు. అవునా? నీ పెళ్ళాన్ని విసుకవా? చిన్నగా ఉన్నాయా లేకపోతే పెద్దగా ఉన్నాయా? నీ పెళ్ళాన్ని ఎట్లున్నాయో ఒకసారి పిసుకుంటా పెట్టుకో. అది తెలియనప్పుడు ఎందుకురా లంజడుకులారా పెడతారు నీ అమ్మందేంగా. గుద్దల దమ్ముంటే నువ్వు చెప్పు, నీ పంగ పగల కొడతా. ఫస్ట్ నీ అవ్వ పంగ వలుగుతానే నువ్వు బయటికి వచ్చినావు. ఎవరి పంగ వలగకుండా నువ్వు బయటికి రాలే, చెత్త బాడకవు. అని దేంతో దెంగించండి రా, ఆడికి పడుకోబెట్టి దెంగించండి రా. వదిలేస్తారేట అలాగా? పెళ్లి చేసుకోరా పిల్లల్ని దెంగండి అంటే అబ్బాయి మేము దెంగం బాత్రూంలోనే గడగడ గడగడ కొట్టుకుంటాం అంటే ఎవడికి నష్టం? ఆట నువ్వు మొదలు పెట్టావు, నేను ఇంకా మొదలు పెట్టలేదు. చూపేంట్రా పని పంపిస్తే ఇవంటరా మీరు చేసేవి? ఏంటో మీరు చేసే పని ఏంటి చూస్తున్నావు? ఏంటి దెంగితా గ్రౌండ్ కి? ఎక్కడ పోవాలన్నా? అన్నా మియాపూర్ వస్తావా? ఇప్పటికిప్పుడంటే ఎలా అన్నా ఆటోలో ఏం చేస్తున్నావు అన్నా? చిచ్చి పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటేలు తాగిన బెటర్ కదరా. కనిపిస్తుందిగా ఏం చేస్తున్నాను? తాగుతున్నా. అన్నా ఆటోలో తాగమాకన్నా, బయటికి వెళ్ళి తాగన్నా. అబ్బా అరే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా పోరా. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఎంతో జన్మ? అన్నా ఇదేం బాగాలనుకున్నావు అన్నా, నువ్వు తిప్పేవడానికి. ఇది ఆటో అన్నా, బయటికి వెళ్ళి తాగన్నా. అరే ఏంట్రా నేను అసలు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అని చెప్పినా కదా. ఎన్నిసార్లు చెప్పరా? అన్నా మీ ఇంట్లో మీ అమ్మలను ముందు కూర్చుని తాగుతావు అన్నా, తాగవు కదన్నా. ఈ ఆటో కూడా అంతే అన్నా, మాకు అమ్మనాడు అన్నా. గిరాకులు అయిపోయినా పర్లేదన్నా, ప్లీజ్ అన్నా బయటికి వెళ్ళి తాగన్నా. సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. అర్జున్ రేమా ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? నువ్వు మేఘన కలుస్తారని నమ్మకం నాకుంది మావా. రే నా మాట విని ఎక్కడికి వెళ్ళొద్దురా. అనేవాడు మేఘనని ఎంత ప్రేమిస్తున్నా నాకు ఒక్కడికే తెలుసన్నయ్య. నువ్వైనా ఒక్కసారి వాడి గురించి ఆలోచించన్నయ్య. నీ అమ్మ జఫనా కొడుక ఎట్టగలరా మీ అమ్మ నిన్ను? వాడి గురించి ఆలోచించాను కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. వాడు నీకు ఫ్రెండ్ అయితే నాకు తమ్ముడు రా. నా కొడుకులా ఉన్నాడే వీడు. నువ్వు వాడి ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు, నేను వాడి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. ఈ జ్ఞాపకాల నుండి దూరంగా వెళ్తే తప్ప వాడు మారడు.
ఇక్కడే ఉంటే వాడు ఏమైపోతాడని భయంగా ఉందిరా. నమస్కారం చేసుకో.